హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు పక్కా మెజర్మెంట్స్తో హాఫ్ కేజీ కేక్ చేసి చూపిస్తాను. వేయింగ్ స్కేల్ కూడా యూస్ చేసి అలాగే మెజర్మెంట్స్ కప్స్తో మీకు కేక్ చేసి చూపిస్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి కప్స్లో మనం కరెక్ట్గా తీసుకోవాలి. మెజర్మెంట్ వచ్చి ఎక్కువ తక్కువ తీసుకోకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్ని యూజ్ చేసి కరెక్ట్ లెవెల్తో తీసుకున్నాను. నేను వచ్చేసి ఈరోజు నేను వీట్ ఫ్లోర్తో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ నేను హాఫ్ కప్ తీసుకున్నాను. హాఫ్ కప్ ప్లస్ 1/4 కప్ కూడా తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ కప్స్ అయితే కంపల్సరీ 1 కప్పు, హాఫ్ కప్పు, 1/3 కప్పు అండ్ 1/4 కప్ అనేవి ఉంటాయి అన్నమాట. నేను మీకు వేయింగ్ స్కేల్ మీద కూడా చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చి నేను బౌల్ తీసుకున్నాను మీకు చూపించడానికి. తర్వాత నేను దాని వెయిట్ ఎంత ఉన్నది అనేది మీకు చూపిస్తాను. 617 ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తాను మీకు. దాన్ని మైనస్ చేసుకోవాలి మనం. 617 చూస్తున్నారా కింద నేను చూపిస్తున్నాను. 617 ఎగ్జాక్ట్గా 617 ఉంది. దాన్ని మైనస్ చేసుకుంటున్నాను నేను. మైనస్ చేసుకుంటే 0 వస్తుంది. దానిలోకి నేను ఇందాక జల్లించి పెట్టుకున్నాను కదా హాఫ్ కప్పు, అది తీసుకుంటున్నాను. అది వచ్చి ఎగ్జాక్ట్గా 83 గ్రామ్స్ ఉంది. తర్వాత నేను 1/4 కప్ కూడా మళ్ళీ తీసుకుంటున్నాను. అది కూడా లెవెల్గా తీసుకోవాలి. కరెక్ట్ లెవెల్ స్పూన్తోనైనా లేదంటే ఆ కప్ తీసుకున్నది ఎక్కువ తక్కువ అనేది లేకుండా చూసుకుని లెవెల్ చేసుకుని అప్పుడు 1/4 కప్ వేసుకోవాలి. ఇప్పుడు 83 వచ్చింది కదా. 1/4 కప్ వేసిన తర్వాత ఎంత వస్తుందో చూద్దాం. అది 1/4 కప్ వేసుకున్నాను. దీంతోపాటు నేను బేకింగ్ పౌడర్ ప్లస్ బేకింగ్ సోడా కూడా తీసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ వచ్చి 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే హాఫ్ కేజీ కదా మనం, అందుకని 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. తర్వాత బేకింగ్ సోడా వచ్చి 1/4 స్పూన్ తీసుకుంటున్నాను. స్పూన్ తీసుకుంటున్నాను. తర్వాత నేను సాల్ట్ కూడా తీసుకుంటున్నాను. అది 1/8 కప్ అనమాట. 1/8 స్పూన్ అనమాట. అంటే ఒక చిటికెడు, మన చేతితో తీసుకునే చిటికెడు అంటారు కదా, చిటికెడు అంత. తీసుకున్నాను. తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్గా అయితే 120 గ్రామ్స్ వచ్చిందన్నమాట. హాఫ్ కేజీకి మనం 120 గ్రామ్స్ ఆఫ్ ఫ్లోర్ తీసుకోవాలి. ఏ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. అది వచ్చేసి 121 గ్రామ్స్. అది 120 గ్రామ్సే. 121 గ్రామ్స్, కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. 120 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత అది మైనస్ చేసేసుకుంటున్నాను. తర్వాత నేను ఎగ్స్ తీసుకుంటున్నాను. హాఫ్ కేజీకి వచ్చి మనకి 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. నేను బౌల్ తీసుకుని దాంట్లోకి నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను.
ఎగ్స్ కూడా మనం వాటిని కూడా అవి నిలవైనవా లేకపోతే ఫ్రెష్‌వా అనేది కూడా చూసుకోవచ్చు మనం. అవి కూడా ఒక గ్లాస్ వాటర్‌లో ఎగ్‌ని వేస్తే అది పైకి వస్తే అది ఫ్రెష్ అని అర్థం. లోపలికంటూ వెళ్ళిపోతే వాటర్ కిందకంటూ వెళ్ళిపోతే అది ఫ్రెష్ కాదని అర్థం. అలా కూడా టెస్ట్ చేసుకోవచ్చు మనం. నేను 2 ఎగ్స్ తీసుకుని బీట్ చేసుకుంటున్నాను ఎలక్ట్రిక్ బీటర్‌తో. ఎగ్స్ వచ్చి యెల్లో కలర్‌లో ఉన్నాయి కదా! ఇప్పుడు అదంతా వైట్ క్రీమీ కలర్‌లోకి వచ్చేసేయాలి. అలాగొచ్చి అంత ఫ్లఫీగా ఎగ్స్ అనేవి వస్తేనే మన కేక్ వచ్చి స్పాంజీగా వస్తదనమాట. నేను డీటెయిల్డ్‌గా చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఆ యెల్లోయిష్ అనేది కలరు వైటిష్‌లోకి వచ్చేస్తది. అంత క్రీమీగా మనం బీట్ చేసుకోవాలి. అప్పుడు కేక్ మనకి చాలా ఫ్లఫీగా వస్తదనమాట. లెంగ్తీగా వచ్చినా పర్లేదని వీడియో మీకు చేసి చూపిద్దాము. ఫ్లఫీగా అనేది ఎలా వస్తదనేది చూసుకొని చూపించొచ్చని నేను స్కిప్ చేయకుండానే చేసి చూపిస్తున్నాను. హాఫ్ కేజీకి వచ్చి కనీసం 10 మినిట్స్ వరకైనా బీట్ చేసుకోవాలి. దాంట్లోకి నేను హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఈ షుగర్‌ని కూడా మీకు మెజర్‌మెంట్‌లో కూడా చూపిస్తాను. షుగర్‌ని కూడా నేను లెవెల్ చేసుకున్నాను అనమాట నైఫ్‌తో. ఎక్కువ తక్కువ కాకుండా. ఇంకా ఇష్టమైన వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను షుగర్‌ని 3 బ్యాటర్స్‌గా తీసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా తీసుకొని బీట్ చేస్తున్నాననమాట. ఫస్ట్ మనం బీట్ చేయడం స్టార్ట్ చేసేటప్పటికి యెల్లోయిష్‌గా ఉంది. తర్వాత క్రీమీగా తయారవుతుంది చూడండి. క్రీమీగా వస్తుంది. ఆ క్రీమీనెస్ వచ్చిన తర్వాతే మనం డ్రై ఇంగ్రీడియెంట్స్ కలుపుకోవాలి. త్రీ బ్యాటర్స్‌గా వేసుకుంటున్నాను. ఫస్ట్ అండ్ సెకండ్ వేసుకున్నాను షుగరు. చాలామంది షుగర్‌ని మెల్ట్ చేయకుండానే సరిగ్గా మెల్ట్ చేసుకోకపోతే పైన కేక్ చేసిన తర్వాత పైనంతా కొంచెం పాకంలాగా కొంచెం లేయర్ వచ్చేసి పైన కేక్ లేయర్ అంతా కూడా కొంచెం జిగురుగా అట్లా అనిపిస్తది. కేకు సరిగ్గా రాదు. ఒక లేయర్ వచ్చి పైన లేయర్ అంతటికి పైకి వచ్చేస్తదనమాట షుగర్‌ని సరిగ్గా మెల్ట్ చేసుకోకపోతే. అందుకే షుగర్‌ని కూడా బాగా మెల్ట్ చేసుకోవాలి. అలా మెల్ట్ చేసుకుంటే కేక్ వచ్చి ఫ్లఫీగా వస్తది. నేను ముందు షుగర్‌ని మీకు వెయిట్ స్కేల్ మీద చూపించలేదు. ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. నేనొచ్చి 1 కప్పే తీసుకున్నాను. అయితే దాంట్లోకి హాఫ్ కప్ మెజర్‌మెంట్ తీసి చూపిస్తున్నాను మీకు తెలియడానికి. అదొచ్చేసి 128 గ్రామ్స్ ఉంది. మళ్ళీ చూపిస్తున్నాను. అది 128 గ్రామ్స్.
నేను పిండొచ్చి 120 గ్రామ్స్ తీసుకున్నాను. 140 అయినా తీసుకోవచ్చు. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 128 గ్రామ్స్ తీసుకున్నాను. అది వేసే మీకు ముందు చూపించలేదు కాబట్టి అది వెయిట్ స్కేల్ మీద చూపించాను. అంత తీసుకున్నాననమాట నేను. షుగర్ కూడా అందులో మెల్ట్ చేసి ఇంతకు ముందు చూపించాను కదా! అది ముందు స్కిప్ అది వీడియో స్కిప్ అయింది. అందుకని మళ్ళీ చేసి చూపించాననమాట. తర్వాత నేను డ్రై ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా! గోధుమ పిండి, తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అది నేను 3 బ్యాటర్స్ కింద చేసి అందులో వేస్తున్నాను, కలుపుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి బ్యాటర్ని ఇష్టం వచ్చినట్టు కలపకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే చేయాలి. లేదంటే కేక్ బ్యాటర్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయి కేక్ వచ్చి ఫ్లఫీగా రాదనమాట. విస్కర్ యూజ్ చేసి కూడా కలపచ్చు. ఏదైనా సరే మనం గరిటెతో అయినా కలుపుకోవచ్చు. ఏదైనా సరే కట్ అండ్ ఫోల్డ్తో చేయాలి. విస్కర్తో అయితే బెలూన్ విస్కర్తో అయితే మనం అలా కలుపుకుంటూనే ఉండొచ్చు. థర్డ్ లేయర్ లాస్ట్ది వేసాను. తర్వాత నేను ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి 30 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. అదే కప్పుల్లో అయితే 1/8 కప్ అనమాట. ఎందుకంటే 1/2 kgకి 1/8 కప్ అయితే సరిపోతుంది. 1/4 కప్కి హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. నేను 30 గ్రామ్స్ తీసుకున్నాను. వెయింగ్ స్కేల్లో తర్వాత దాన్ని కూడా కేక్ బ్యాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా ఆయిల్ వచ్చేసి కూడా బాగా మనం బ్యాటర్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంతమంది అయిపోయింది కదా అని కొంచెం కలిపి వదిలేస్తారు. దానివల్ల ఏంటంటే పైన లేయర్లో అంతా ఆయిలీగా అనిపిస్తుంది అనమాట. ఇది అందులో కలుపుకోవడం వల్ల కేక్ వచ్చి ఫ్లఫీగా బాగా కనిపిస్తుంది, బాగా వస్తుంది. ఎంతసేపు కలుపుకున్నా పర్వాలేదు, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. నేను ఈ బ్యాటర్ని కూడా మీకు వెయిట్ చూసి చూపిస్తున్నా. ఫస్ట్ ఆన్ చేసుకున్నాను. 0కి వచ్చిన తర్వాత 110 వచ్చింది. అది 110 గ్రామ్స్. దాన్ని మైనస్ చేసుకుని ఇప్పుడు ఈ బ్యాటర్ అందులో వేస్తున్నాను కేక్ టిన్లో. మనం పక్కా మెజర్మెంట్స్తో పక్కాగా చేసుకుంటే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుందన్నమాట. మనం గోధుమ పిండి ప్లస్ షుగరు, తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఆయిల్ ప్లస్ ఎగ్స్ ఇవన్నీ మిక్స్ చేసుకుని, ఇష్టం ఉన్న వాళ్ళు ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. మొత్తం అంతా కలిపి
382 గ్రామ్స్ వచ్చింది. దాన్ని నేను 180 డిగ్రీస్ ప్రీహీట్ చేసిన ఓవెన్లో బేక్ చేసుకున్నాను. తర్వాత ఎయిర్ బబుల్స్ అన్నీ దీన్ని ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఓవెన్లో పెట్టుకోవాలి. తర్వాత నేను 1/4 కప్ వచ్చి 60 ml, మీకు బౌల్స్ కూడా చూపిస్తున్నాను, మెజర్మెంట్ బౌల్స్. తర్వాత 1/3 కప్ వచ్చేసి 80 ml అనమాట, కనిపిస్తుంది కదా మీకు. తర్వాత వచ్చి 1/2 కప్ వచ్చి 125 ml అనమాట. తర్వాత 1 కప్ వచ్చి 250 ml అనమాట. దానిపైనే ఉంటుంది ఎంత ఎంఎల్, ఎంత 1 కప్ వచ్చి ఎంత ఉంటుంది అన్నీ కూడా కొన్ని బౌల్స్లో ఉంటాయి. తర్వాత వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ చూపిస్తున్నాను మీకు. అది 1 టేబుల్ స్పూన్ అంటే 1 టీ స్పూన్కి 3 టైమ్స్ కలిపితే 1 టేబుల్ స్పూన్ అవుతుంది అనమాట. తర్వాత 1 టీ స్పూన్, టేబుల్ స్పూన్కి టీ స్పూన్కి చాలా తేడా ఉంటుంది. తర్వాత 1/2 స్పూన్ అనమాట ఇది. తర్వాత వచ్చి 1/4 స్పూన్, ఇది టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి తేడా ఉంటుంది. 1/4 స్పూన్ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. తర్వాత 1 స్పూను నుంచి మీరు 3 టైమ్స్ తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ అవుతుంది అనమాట. ఏదైనా సరే ఏ ఇంగ్రీడియంట్ అన్నా తీసుకుని దాంట్లో షుగర్ కానీ లేదంటే 1 టీ స్పూన్ ఉంటుంది కదా, 1 టీ స్పూన్లోంచి ఒక షుగర్ కానీ లేదా బేకింగ్ పౌడర్ కానీ 3 టైమ్స్ తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ అవుతుంది అనమాట. అంటే 3 స్పూన్స్ టీ స్పూన్స్ 3 తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ అవుతుంది. టేబుల్ స్పూన్కి టీ స్పూన్కి చాలా తేడా ఉంటుందన్నమాట. తర్వాత నేను బేక్ అయిపోయింది, 180 డిగ్రీస్లో బేక్ అయింది. నేను 30 మినిట్స్ బేక్ చేసుకున్నాను. తర్వాత చల్లారిన తర్వాత దాన్ని డీమోల్డ్ చేసుకుందాం. అంతేనండి, కేక్ స్పాంజ్ అనేది రెడీ అయిపోయింది. నేను చల్లారిన తర్వాత 1/2 అవర్ తర్వాత బేక్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ తర్వాత తీసి చూపిస్తున్నాను మీకు. స్పాంజ్ కేక్ వచ్చి రెడీ అయిపోయింది, కేక్ స్పాంజ్. తర్వాత వీడియోలో మీకు ఈ కేక్ని